బాగున్నావా? చెప్తా కాదురా అవురా హోంమంత్రి నేను పిలిస్తే ఏమన్నా వనింది? మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన వాడు పిసలాడు అంతే వాడు ఎవర్రా ఎవర్రా అని పిలిచినాడని వాడిని అనుకుంటా అంటే నువ్వు మా కాదురా వాడు పిలిచింది నేను పిలిచింది అనుకోవాలప్ప నేను నువ్వు కాలుతో వస్తే నేను కళ్ళతో పడతానా? ఏం మాట్లాడుతుంది నీకు? నేను ముందే పక్కనే రాజు పిలిచింది మంత్రి పిలిచింది తెలియదు నీకు? నువ్వు పట్టుకుని పట్టుకుని అయినా నువ్వు అనుకోదా నిన్ను వాడు వచ్చినాడని చెప్పేసి వచ్చిన నీ ఆశీర్వాదము సుఖీమల చల్లగా వర్ధిల్లం రామ హోంమంత్రి పైకి పొమ్మన్నా నేను క్షేమంగా ఇక్కడనే ఉండని చెప్తా ఉన్నా. ఫ్రిడ్జ్ లో పెట్టాలనా? పద్ధతి ఫ్రిడ్జ్ లో పెట్టి నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో క్షేమంగా ఉండు అని ఆయన ఏదెవరైనది నా ఊరు పేరు నా కోటల పురములు అవుని నా యొక్క తల్లిదండ్రుల నామాకితం నీకేమన్నా తెలుసున్నా? నువ్వు చెప్పాలా ఏనల్లా? నేను అలాగే తెలుపుతున్నా. వినరా భారత వీర కుమార వివరము తెలిపేరా రామచంద్ర కొండల నడుమున్నది నాణ్యమైన
దక్షిణ దేశము రామచంద్రి కోట. ఇదే దక్షిణ దేశం. లేరా అదే దక్షిణ దేశం రామచంద్ర కోట. దక్షిణ దేశమా? దక్షిణ దేశం రామచంద్ర కోట. రామచంద్రి కోట ఎటువంటిదనగా ఎటువంటిదనగా 3 కొండలకు నడుమున ముచ్చటైన కోట, అవును. 4 కొండలకు నడుమున నాణ్యమైన కోట, 7 కొండలకు నడుమున ఎత్తుడైన కోట, 10 కొండలకు నడుమున కోట చంద్రి కోట. అవునప్పా. రణమని పలుకుచున్నదిరా రామచంద్రి కోట. తక్కువ వచ్చిన నా కొడుకునా ఏమిరా నేను కూడా అడిగాడికి వచ్చిన నేను 3 కోట్ల సౌకర్యం నీవు ఎట్లా సరకాడు కోట్ వేసుకొని వచ్చిన ఇప్పిసి అక్కడ పడేసిన ఒకటి వేసుకొని ఒకటి ఇంటికాడ పెట్టిన. కాదురా నేను చెప్పింది ఏంది, నువ్వు చెప్పేది ఏమిటిది? నేను కోట్లుప్పా నేను చెప్పింది నువ్వు చెప్పేది ఏయ్! నేను చెప్పింది కట్టిందేటి కోటలు, నువ్వు చెప్పింది కొడుకునే కోట్లా ఏం మాట్లాడుతున్నావు? కొట్టి 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 బాగా కాయలు కాసినలా ఆయన కాసిన కోట తప్పుడు మాట్లాడితే అయినా ఎటువంటి రణమున పుట్టిన రాజులు ఎవరెవరు తెలుసునా? అలాగే తెలుపుతున్నాను వినో. చంద్ర భూపతి రాజు భూదేవమ్మ తల్లిదండ్రులేరా భూపతి రాజు భూదేవమ్మ తల్లిదండ్రులేరా భూపతి రాజు కొడుకులున్నామో 2 అన్నదమ్ములు భూపతి రాజు కొడుకులున్నామో 2 అన్నదమ్ములు మేము రాజు ఏమన్నదమ్ములమో మంత్రి రాజు రాజు ఏమన్నదమ్ములమో మంత్రి రాజు పేరు జమ్మితే ఒక్కలు రాజను రామంత్రి 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 దేవాన్యరు మామూలు దేవు పుట్టినామో రత్నభద్రమై దేవములో దేవు పుట్టినామో మంత్రి అవురామ హోమంత్రి భూపతి రాజు భూదేవమ్మ నాకు తల్లిదండ్రులు, నాకు అనుకో నీ కూడా తల్లిదండ్రులతో సమానం అనుకో. భూపతి రాజు కుమారులమైన మేమిద్దరు అన్నదమ్ములు. నా పేరు సూరసింగరాజు, నా తమ్ముడు ధర్మసింగరాజు. నా పేరు సూరసింగరాజు పేరు చెప్పిన సుఖల చల 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 చాలా మంది రాజు వస్తున్నది. ఏం చూస్తాను? ఓపిక పట్టలేవు నువ్వు. నువ్వు చెప్పినట్టు సుఖం రానయ్యా సంవత్సరాలు 2 పెట్టుకోకలు తినేస్తున్నాయి. ఏంటియా కుక్కలు సుక్కలు కుక్కలు రాలిపోతే కుక్కలు తిన్నాయా? అదే ఏమన్నా ముక్కలు ఉంటే తింటాయి కానీ కుక్కలు తింటాయా? అయినా అంతేకాదు ఇంకా తెలుపుతున్నాను వినా. చెప్పా ఆహాయ్ రాంబాయి దేవి లక్ష్మీ దేవి అక్కలు చెల్లెళ్ళు రాంబాయి దేవి లక్ష్మీ దేవి అక్కలు చెల్లెళ్ళు రాంబాయి దేవి పేరు చెప్పే రాజమొగలిను రామంత్రి రాంబాయి దేవి పేరు చెప్పే రాజమొగలిను రామంత్రి లక్ష్మీ దేవి పేరు చెప్పే భూములు తిరుగును రామంత్రి లక్ష్మీ దేవి పేరు చెప్పే భూములు తిరుగును రామంత్రి దేవాన్యరు గురుములు వాళ్ళు పుట్టినారు మంత్రి రత్నభద్రపై గురుములు వాళ్ళు పుట్టినారు మంత్రి రామ హోమంత్రి రాంబాయి దేవి లక్ష్మీదేవి రామమ్మ లక్ష్మీదేవమ్మ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు ఒక్క తల్లి బిడ్డలు. లేరా ఒక్క తల్లి బిడ్డలు. ఒక తల్లి బిడ్డలు. అవులే రాంబాయి దేవి పేరు చెప్పిన రాజ్యమే మొత్తం కదిలిపోవచ్చున్నది. ఏందే పరాక్రమం పరాక్రమం ఇంత అంత ఉంటుందిరా? లక్ష్మీదేవి పేరు చెప్పిన ఈ భూముల చక్రమై గిరిగిరిగిరిగిరామని తిరిగిపోవచ్చున్నది. ఎటువంటి పరాక్రమ చేత వారు కూడా రసభద్ర పన్నీరు కులంలో పుట్టిన రామ హోమంత్రి.
ఏయ్! అంతేకాదు ఇప్పుడు మన చెందికోటలో ప్రజలందరూ సుఖక్షేమంగా ఉన్నారా? ఇప్పటికైతే అంతా సుఖంగానే ఉన్నారా? నిద్రపోతే మళ్ళీ నీళ్ళు ఎత్తుకోండి తప్ప. అంతా ప్రశాంతంగా ఉన్నారంటావా? అవి రామ హోమంత్రి అబ్బాయి నెలకు 3 ఇష్టవానలు నేలకు రసే